ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మన భారతదేశం ఒకటిగా చేరటంలో ప్రధాన భూమికి పోషించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, స్థితప్రజ్ఞులు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని వ్యక్తిగత అంశాలతోనో లేకపోతే ఇతర వివాదాస్పద రాజకీయ అంశాలతోనో ముడిపెట్టడం అనేది ఇది సాంప్రదాయం కాదు. వాజ్పేయి గారు లాంటి వాళ్ళైనా లేకుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, నాకు తెలిసి ఇటువంటి సంతాప సభల్లో మరొక అంశాన్ని జోడించి మాట్లాడినటువంటి ఘటన నేను ఎక్కడ చూడలేదు. ఇది మొదటిసారిగా నేను చూస్తా ఉన్నాను. ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలి. మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు. కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పణలో భాగంగా చాలా చక్కగా హుందాగా చెప్పారు. ఈ సభని అంతమేరకు ఉపయోగించుకోవాలి. ఈ సభలో మన గౌరవాన్ని చాటాలి. వేరే వేరే అంశాల జోలికి మనం వెళితే ఇది మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించే కార్యక్రమం కాదు. రాజకీయాలకు మరలా దీన్ని కూడా వేదికగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అవుతుంది. ఇది మన్మోహన్ సింగ్ గారికి గౌరవం అందించదు, ఆయనకు శోభ చేయకూడదు. ఆయనకి ఆత్మ అంటున్నారు కదా, మేమైతే ఆత్మను నమ్మం. కానీ ఇటువంటి భాషల వల్ల, ఇటువంటి వివాదాల వల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈనాడే కాదు, మరి ఏ నాడైనా సరే ఇటువంటి నివాళి అర్పణ కార్యక్రమంలో ఒక సాంప్రదాయాల్ని, అలాగే పరమపదించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం చెప్పాలి తప్పితే, ఒకవేళ పొరపాటున ఆయనలో లోపాలు ఏదైనా ఉన్నా సరే అటువంటి వాటిని కూడా ప్రస్తావన చేయకూడదు. అనేక వేదికలు బయట ఉంటాయి, ఆ వేదికల మీద మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే, ఆయన నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్ గారు. ప్రక్కనే అనేక ఇబ్బందులు ఆయన యూపీఏ సెకండ్ టైంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ఎందుకంటే ఈ పార్ట్నర్సు, ఎలైడ్ పార్టీసు, దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఒక ధవళ వస్త్రం లాగా, ఒక మచ్చ పక్కన ఎన్ని మచ్చలు వచ్చినా సరే తన వంటిపైన ఒక్క మచ్చ కూడా లేనటువంటి అటువంటి పెద్ద సమస్యల కాలంలో కూడా మన్మోహన్ సింగ్ గారిని వేలెత్తి చూపెట్టేటువంటి ఒకళ్ళిద్దరు చూపెట్టినా భారతదేశ ప్రజానికి మొత్తం కూడా మన్మోహన్ సింగ్ గారి నిజాయితీని, ఆయనకున్నటువంటి నిబద్ధతను శంకించలేదు అని అంటేనే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిత్వం ఏమిటో మనకి అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ యూపీఏ 2లో కొద్దిగా కమ్యూనిస్టుల పాత్ర కూడా యూపీఏ 1లో మీ దృష్టికి తీసుకురావాలి. యూపీఏ 1లో అనేక మహత్తరమైనటువంటి చట్టాలను రూపొందించారు. అందులో భాగంగా కోట్లాది మందికి ఇవాళ ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పేర్కొనడం జరిగింది. అలాగే మన సమాచార ఆర్టీఐ హక్కు చట్టాన్ని ఆనాడు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా భూ నిర్వాసితుల సంబంధించినటువంటి ఒక గొప్ప చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదే సమయంలో అటవీ హక్కులకు సంబంధించి పోడు భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకు సంబంధించినటువంటి ఒక గొప్ప చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది. ఇలా అనేక అంశాలు కమ్యూనిస్టుల స్నేహితం వల్ల, ఆ రోజుల్లో కమ్యూనిస్టుల ప్రభావం వల్ల ఈ భారతదేశ గమనాన్నే మార్చేటువంటి, మార్గాన్నే మార్చేటువంటి అనేక చట్టాలని కమ్యూనిస్టులు సలహాలు ఇచ్చారు, వారు స్వీకరించారు, వాటిని సరైన రీతిలో పేరు పెట్టారు, సరైన రీతిలో అన్వయించారు. ఆ క్రమంలోనే నేను ఇవాళ ఆ కమిటీ డ్రాఫ్టింగ్
ఉపాధి చట్టం డ్రాఫ్టింగ్లో సీతారాం యేచూరి గారు ఉన్నారు, అలాగే గురుదాస్ దాస్ గుప్తా గారు ఉన్నారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అంతటి గౌరవం ఇచ్చారు, కమ్యూనిస్టులు కూడా ఇచ్చారు. సరే సెకండ్ టైం అణు ఒప్పందం దీని దగ్గర బ్రేక్ అయ్యింది, మేము కలవలేకపోయాం, అది వేరు సంగతి. అందువలన అనేక గొప్ప చట్టాలు కూడా రూపొందింది మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే. ప్రధాని ఆనాటి పివి నరసింహారావు గారిని కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. మన్మోహన్ సింగ్ గారికి ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారానికి పిలిస్తే ఆయన ఇది ఒక జోక్ అనుకుని ఆయన ఆ ప్రమాణ స్వీకారానికి కూడా అన్ప్రిపేర్డ్గా ఉన్నారని చెప్పి పత్రికల్లో చదివాం. అంటే మన్మోహన్ సింగ్ గారిలో ఉన్నటువంటి విఘ్నతను, ఆయనలో ఉన్నటువంటి జిజ్ఞాసను, ఆయనలో ఉన్నటువంటి అంకిత భావాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక విశ్లేషణ, ఇవన్నిటినీ పివి నరసింహారావు గారు ఎలా అర్థం చేసుకున్నారో చాలా గొప్ప విషయం. ఒక మేధావి మరొక మేధావిని అర్థం చేసుకున్నంత గొప్పగా ఒక సామాన్యుడు ఒక మేధావి మనసులో ఉన్నటువంటి భావాల్ని అర్థం చేసుకోలేరు అధ్యక్ష. ఆ విధంగా అర్థం చేసుకుని ఆయన ఆర్బీఐ గవర్నర్ చేశారు, అదేవిధంగా ఫారెన్ సర్వీస్లో చేశారు, పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు, ఢిల్లీ ఎకనామిక్ దీనిలో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. అంత గొప్ప వ్యక్తిని మరొక గొప్ప వ్యక్తి గుర్తించి ఆ విధమైనటువంటి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఒక దశలో పివి నరసింహారావు గారు, నేనైనా మీకంటే ఎక్కువ చేయలేను, మీరు నాకంటే చాలా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చెప్పి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారికి కితాబు ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనంలో తీసుకున్నాం. అలాగే మన్మోహన్ సింగ్ గారు కేవలం పదవి కోసం అనేది కాదు, విశ్వసనీయతకు కూడా ఆయన చాలా గొప్ప ఆయన అర్థం పట్టిన వ్యక్తి. పివి నరసింహారావు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి పలకరించాడు. పివి నరసింహారావు గారు కేసుల్లో ఉన్నప్పుడు ఆయనకి మనోధైర్యం ఇచ్చాడు. అంటే ఏ పార్శ్వానికి ఆ పార్శ్వంగా చూడగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, సముచితమైనటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి మేధావి, అలాగే సామాజిక వేత్త, అదేవిధంగా మానవ సంబంధాలలో పరస్పర అనుభూతి అనుబంధం కలిగినటువంటి గొప్ప మానవతావాదిగా కూడా మన్మోహన్ సింగ్ గారిని మనం గౌరవించాలి. చాలామంది మౌనం అంటే సరే ఇప్పుడు చెప్పే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారే, ఆయన బ్రతికున్నప్పుడు ఎన్ని అపహాస్యాలు చేశారు అధ్యక్ష, ఎన్ని అపహాస్యాలు చేశారు. ఆయన ఒకళ్ళు ఒక స్టైల్, ఒకళ్ళు ఎక్కువగా డెమోగాగ్గా ఉంటారు, ఒకళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళు ఎక్కువగా అందులో విషయం ఏముండదు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడరు. ఓ పాట కూడా ఉంది అధ్యక్ష, మౌనమే నీ భాష ఓ మనసా అని. ఆయన మౌనమే ఆయన భాష. పివి నరసింహారావు గారికి ఆయనకి సారూప్యత ఉంటుంది. పివి నరసింహారావు గారిని కూడా మనం గుర్తు తెచ్చుకుంటే అనేక సందర్భాల్లో ఎక్కువ ఆయన చెప్పేవాడు కాదు. పెద్ద పెద్ద క్రిటికల్ సంక్లిష్టమైన సమస్యలు అయినా సరే ఆయన మాట్లాడకుండానే పరిష్కారం చేసేవాడు. ఏమనేవాడంటే, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, టైమ్ విల్ రిజాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. దోస్ 2 words జనరల్లీ హీ యూజ్ టు అటర్ దోస్ 2 words. ఇది ఆయనలో ఉన్న గొప్పతనం. ఒక్కొక్క స్టైల్, వాజ్పేయి గారిది ఒక స్టైల్, నెహ్రూ గారిది ఒక స్టైల్, అలా ఒక స్టైల్. అందుకని దాన్ని కూడా అపహాస్యం చేసినటువంటి వాళ్ళని కూడా చూసాం అధ్యక్ష. కానీ అంతిమంగా ఏం రుజువైంది? అంతిమంగా తను అది కూడా స్థితప్రజ్ఞత, ఇంకొకళ్ళని లూజ్గా మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోవటమే, తనకు ఇచ్చిన బాధ్యతను తాను నెరవేర్చడమే గొప్ప దేశ